ముందుగా అందరికీ నమస్కారం. జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు జరిగేటప్పుడు ఈవీఎం ద్వారా వేసిన ఓట్లు ఒక విధంగా, పోస్టల్ బ్యాలెట్ విధానంలో వేసిన ఓట్లు మరొక విధంగా లెక్కిస్తారు. గత వీడియోలో మనం ఈవీఎం ద్వారా వేసిన ఓట్లను ఎలా లెక్కించాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో పోస్టల్ బ్యాలెట్ విధానంలో వేసిన ఓట్లు ఏ విధంగా లెక్కిస్తారో తెలుసుకుందాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలలో మన రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 5,39,116 మంది పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా 3 వర్గాల వారు ఈ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేశారు. ఒకటి, నార్మల్ పోస్టల్ విధానంలో ఓటు వేసిన ఉద్యోగులు. 2, హోమ్ ఓటింగ్ విధానంలో పోస్టల్ బ్యాలెట్ వేసిన వారు. ఈటీపీబీఎస్ విధానంలో పోస్టల్ బ్యాలెట్ వేసిన వారు. ఈ విధంగా ఈ 3 వర్గాల వారు ఈ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేశారు. అందులో పోలింగ్ స్టాఫ్ 4,44,218, ఎసెన్షియల్ సర్వీసెస్ 27,100. ఈ 2 వర్గాల వారు పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేశారు. అదేవిధంగా 85+ ఏజ్ గ్రూప్ 13,700 మంది, పీడబ్ల్యూడి ఓటర్లు వీరు 12,700 మంది. ఈ 2 వర్గాల వారు హోమ్ ఓటింగ్ విధానంలో పోస్టల్ బ్యాలెట్ వేశారు. సర్వీస్ ఓటర్స్ వీరు 41,398 మంది. ఈ సర్వీస్ ఓటర్లు ఈటీపీబీఎస్ విధానంలో, ఎలక్ట్రానిక్ విధానంలో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగం జరిగింది. కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్లు పార్టీల భవితవ్యాన్ని, అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందుకు గాను కౌంటింగ్ హాలులో సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, కౌంటింగ్ జరిగేటప్పుడు కౌంటింగ్ ఏజెంట్లు వేటిని పరిశీలించాలి అనే అంశం గురించి ఇవాళ తెలుసుకుందాం. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పెట్టెలను స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాలుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్లు, హోమ్ ఓటింగ్ విధానంలో వేసిన పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు అనేది మనం 2 దశల్లో నిర్ణయిస్తాము. ఫస్ట్ లెవెల్ చెకింగ్లో భాగంగా మనం పోస్టల్ బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి వాటిని ఈ విధంగా కుప్పగా పోయడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఓపెన్ చేసిన వెంటనే బాక్సులలో నుండి ఫామ్ 13C అనే పెద్ద కవర్లు బయటపడతాయి. ఈ కవర్లు మనం ఒకసారి పరిశీలిస్తే ఈ కవరు మీద ఓటరు సంతకం అనేది కనిపిస్తుంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పెద్ద కవరు మీద ఓటరు సంతకం తప్పనిసరి కాదు. కాబట్టి పెద్ద కవరు మీద ఓటరు సంతకం ఉన్నను లేకున్నను మనం వాటిని లెక్కించాల్సిన అవసరం ఉంది. ఫార్మ్ 13C అనే ఈ పెద్ద కవరును మనం ఓపెన్ చేయగానే అందులో నుండి ఈ విధంగా ఫామ్ 13A అనే డిక్లరేషన్, ఫామ్ 13B అనే చిన్న కవరు 2 విడివిడిగా కనిపించాలి. ఇందులో ఏ ఒక్కటి లేకున్నను మనం ఆ ఓటును చల్లని ఓటుగా భావించి ఇన్వాలిడ్ జాబితాలో ఉంచాలి. ఫామ్ 13A అనే డిక్లరేషన్ మీద ఓటరు సంతకం తప్పనిసరిగా ఉండాలి. ఓటరు సంతకం లేనిచో ఆ ఓటును చల్లని ఓటుగా భావించి ఇన్వాలిడ్ జాబితాలో ఉంచాలి. ఫామ్ 13A అనే డిక్లరేషన్ లో గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి. గెజిటెడ్ అధికారి సంతకము మాత్రమే తప్పనిసరి, సీలు తప్పనిసరి కాదు.
కాబట్టి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం మాత్రమే పరిశీలించి సీలు ఉన్నా లేకున్నా మనం దాన్ని చెల్లుబాటు అయిన ఓటుగా పరిగణించాలి. గెజిటెడ్ ఆఫీసర్ సంతకము లేకుండా సీలు మాత్రమే ఉన్నచో ఆ సందర్భంలో ఓటును మనం వ్యాలిడ్ చేయకూడదు. ఫామ్ 13A అనే డిక్లరేషన్ లో ఉన్న బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్, ఫామ్ 13B మీద ఉన్న బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ సమానంగా ఉండాలి. ఇలా రెండూ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని వ్యాలిడ్ ఓటుగా పరిగణించాలి. ఒకవేళ ఇక్కడ ఉన్న సీరియల్ నంబర్, ఇక్కడ ఉన్న సీరియల్ నంబర్ వేరువేరుగా ఉన్నచో మనం దాన్ని ఇన్వాలిడ్ ఓటుగా పరిగణించాలి. అదేవిధంగా డిక్లరేషన్ మీద సీరియల్ నంబర్ లేదు, 13B మీద ఉంది, ఇన్వాలిడ్. డిక్లరేషన్ మీద సీరియల్ నంబర్ ఉంది, 13B మీద లేదు, ఇన్వాలిడ్ గా పరిగణించాలి. ఏ ఏ సందర్భాలలో వేటిని అనుసరించి వ్యాలిడ్ ఇన్వాలిడ్ అవుతుందో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఓటర్ యొక్క సంతకం పెద్ద కవరు మీద ఉంది, డిక్లరేషన్ మీద కూడా ఉంది, ఎస్ వ్యాలిడ్. ఓటర్ సంతకం పెద్ద కవరు మీద ఉంది, డిక్లరేషన్ మీద లేదు, కాబట్టి ఇన్వాలిడ్. అవుటర్ కవర్ మీద లేదు, డిక్లరేషన్ మీద ఉంది, వ్యాలిడ్. ఓటర్ సంతకం పెద్ద కవరు మీద లేదు, డిక్లరేషన్ మీద కూడా లేదు, ఇన్వాలిడ్. సీరియల్ నంబర్ విషయానికి వస్తే సీరియల్ నంబర్ ఆఫ్ ద బ్యాలెట్ పేపర్ డిక్లరేషన్ మీద ఉంది, చిన్న కవరు మీద కూడా ఉంది, కాబట్టి వ్యాలిడ్. డిక్లరేషన్ మీద ఉంది, ఇన్నర్ కవర్ మీద లేదు, డిక్లరేషన్ మీద లేదు, ఇన్నర్ కవర్ మీద ఉంది. డిక్లరేషన్ మీద లేదు, ఇన్నర్ కవర్ మీద కూడా లేదు. ఇందులో నంబర్ ఉంది, వేరే నంబర్ ఉంది, ఇందులో నంబర్ ఉంది, వేరే నంబర్ ఉంది, కాబట్టి ఈ 4 సందర్భాలలో మనం ఇన్వాలిడ్ గా పరిగణిస్తాము. అదేవిధంగా గెజిటెడ్ అధికారి సంతకం మరియు సీలు. సంతకం ఉంది, సీలు కూడా ఉంది, వ్యాలిడ్. సంతకం ఉంది, సీలు లేదు, వ్యాలిడ్. ఈ విధంగా మనం వివిధ సందర్భాలలో ఓటు అనేది వ్యాలిడ్ అవుతుందా కాదా అనేది మనం నిర్ణయిస్తాము. ఈ విధంగా బ్యాలెట్ పేపర్ కలిగిన ఫామ్ 13B తెరవకుండానే పైనుంచే చూసి అది వ్యాలిడా ఇన్వాలిడా అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా ఫామ్ 13C అనే పెద్ద కవర్లను ఓపెన్ చేసి అందులో ఉన్న ఫామ్ 13A అనే డిక్లరేషన్, ఫామ్ 13B అనే చిన్న కవర్ల మీద ఉన్న వివరాలు పరిశీలించి ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ అని నిర్ణయించి ఇన్వాలిడ్ అయిన వాటిని సీలు చేసి వేరుగా ఉంచడం జరుగుతుంది. ఆ తరువాత చెల్లుబాటు అయ్యే ఓట్లుగా పరిగణిస్తున్న ఫామ్ 13B అనే చిన్న కవర్లను సెకండ్ లెవెల్ చెకింగ్ కోసం ఒక చోట కుప్పగా పోయడం జరుగుతుంది. ఇదే సమయంలో సర్వీస్ ఓటర్లు తమ ఓటును ETPBS అనే ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ విధానంలో వినియోగించుకుని ఉంటారు. ఈ ఓట్ల యొక్క చెల్లుబాటును పరిశీలించే నిమిత్తం ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరుగుతుంది. ETPBS ఓట్ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ అనేది కంప్యూటర్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ETPBS విధానంలో కూడా ఫామ్ 13C అనే పెద్ద కవరు, ఫామ్ 13B అనే చిన్న కవరు, ఫామ్ 13A అనే డిక్లరేషన్లు ఉంటాయి. వీటి మీద ఉన్న బార్కోడ్లను 4 బార్కోడ్లను స్కానర్ సహాయంతో స్కాన్ చేసి వాటి చెల్లుబాటును పరిశీలిస్తారు. ఈ విధంగా ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో చెల్లుబాటు కాని ఓట్లను సీలు చేసి వేరుగా ఉంచుతారు. చెల్లుబాటు అయ్యే ఓట్లలో నుండి ఫామ్ 13B అనే చిన్న కవర్లను మామూలు విధానంలో రెండవ లెవెల్ చెకింగ్ కు ఎంపికైన 13Bలతో కలుపుతారు. ఈ విధంగా ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి చేసుకున్న పోస్టల్ బ్యాలెట్ల 13Bలను, హోమ్ ఓటింగ్ 13Bలను
ఈటీపీబీఎస్ 13Bలను సెకండ్ లెవెల్ చెకింగ్ కోసం 25గా లేదా 50గా కట్టలు కట్టడం జరుగుతుంది. ఈ విధంగా 25గా లేదా 50గా కట్టలు కట్టిన ఫామ్ 13B అనే చిన్న కవర్లను సెకండ్ లెవెల్ చెకింగ్ కోసం టేబుళ్లకు పంపడం జరుగుతుంది. సెకండ్ లెవెల్ చెకింగ్ అనేది టేబుళ్ల వద్ద జరుగుతుంది. సెకండ్ లెవెల్ చెకింగ్ కోసం ఫామ్ 13B అనే చిన్న కవర్లు టేబుల్ వద్దకు వెళ్ళడం జరుగుతుంది. ఈ కవరు ఓపెన్ చేసిన వెంటనే దీనిలో తప్పనిసరిగా బ్యాలెట్ పేపర్ ఉండాలి. బ్యాలెట్ పేపర్ లేనిచో దాన్ని మనం ఇన్వాలిడ్ గా పరిగణించి వేరుగా ఉంచడం జరుగుతుంది. ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఈ చిన్న కవరు మీద ఉన్న సీరియల్ నంబరు, బ్యాలెట్ పేపర్ మీద ఉన్న సీరియల్ నంబరు తప్పనిసరిగా సమానంగా ఉండాలి. ఇక్కడ వేరే సీరియల్ నంబర్, ఇక్కడ వేరే సీరియల్ నంబర్ ఉన్నచో మనం దీన్ని టెస్ట్ చేయకుండానే మనం దాన్ని ఇన్వాలిడ్ గా పరిగణించవచ్చు. ఫామ్ 13B అనే చిన్న కవర్ ను ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్న సీరియల్ నంబర్ ఇక్కడ లేనిచో మనం దాన్ని ఇన్వాలిడ్ గా పరిగణించాలి. ఫామ్ 13B అనే చిన్న కవర్ ఓపెన్ చేసిన తర్వాత బయటపడే బ్యాలెట్ పేపర్ లో ఎటువంటి గుర్తు కనిపించనిచో మనం దాన్ని ఇన్వాలిడ్ గా పరిగణిస్తాము. ఫామ్ 13B లోపల ఉన్న బ్యాలెట్ పేపర్ లో ఈ విధంగా ఇద్దరు అభ్యర్థులకు గుర్తు ఉన్నచో దాన్ని మనం ఇన్వాలిడ్ గా పరిగణిస్తాము. ఈ విధంగా బ్యాలెట్ పేపర్ లో ఉంచిన గుర్తు ఒకరి కంటే ఎక్కువ మందికి ఉన్నచో మనం దాన్ని ఇన్వాలిడ్ గా పరిగణిస్తాము. ఈ విధంగా ఓటరు ఒక గుర్తు మాత్రమే ఉంచి తన యొక్క గుర్తింపును తెలియజేసేలాగా సంతకము గాని వేలిముద్ర గాని ఉంచినచో మనం దాన్ని ఇన్వాలిడ్ గా పరిగణిస్తాము. ఫామ్ 13B అనే చిన్న కవరు లోపల ఉన్న బ్యాలెట్ పేపర్ ఈ విధంగా చిరిగిపోయి ఉన్నచో మనం దాన్ని ఇన్వాలిడ్ గా పరిగణించాలి. బ్యాలెట్ పేపర్ మీద ఇంటూ గుర్తు ఉన్నా కానీ మనం దాన్ని వ్యాలిడ్ గా పరిగణించాలి. బ్యాలెట్ పేపర్ మీద టిక్ మార్క్ ఉన్నచో మనం దాన్ని వ్యాలిడ్ గా పరిగణించాలి. ఈ విధంగా ఒక అభ్యర్థికి సంబంధించిన ప్రాంతంలో ఇంటూ కానీ, టిక్ మార్క్ కానీ, స్వస్తిక్ కానీ, స్టార్ మార్క్ కానీ ఈ విధంగా ఏ గుర్తులు ఉన్నా సరే మనం దాన్ని తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఓటుగా పరిగణించాలి. అభ్యర్థికి చెందిన ప్రాంతంలో సంతకము వేలిముద్ర మినహా ఎటువంటి గుర్తు ఉన్నా సరే మనం దాన్ని చెల్లుబాటు అయ్యే ఓటుగా పరిగణించాలి. ఈ విధంగా మనం బ్యాలెట్ పేపర్లో ఓటరు వేసిన గుర్తులను పరిశీలించి వాటిని అభ్యర్థుల వారీగా, పార్టీల వారీగా మనం ఏజెంట్లకు చూపిస్తూ వాటిని వేరు చేసి ఉంచాలి. ఈ విధంగా బ్యాలెట్ పేపర్ మీద ఉన్న గుర్తులను పరిశీలించి ఓట్లు లెక్కించి వేరు చేసే సందర్భంలో ఏదైనా గందరగోళం కానీ, సందిగ్ధత కానీ, సమస్య కానీ ఎదురైనప్పుడు వెంటనే ఆ విషయాన్ని ఆర్ఓ గారికి తెలియజేయవలెను. ఈ విధంగా అన్ని రకాల పోస్టల్ బ్యాలెట్లను వేరు చేసి లెక్కించిన తరువాత వాటిని అభ్యర్థుల వారీగా వేరు చేసి ఆ వివరాలను ఫామ్ 20లో నమోదు చేయాలి. ఈ ఫామ్ 20లో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్లు, నోటాకు పడిన ఓట్లు, మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్ల వివరాలు నమోదు చేయబడి ఉంటాయి. ఈ వివరాలను ఆర్ఓ గారు ధృవీకరిస్తారు.